జగన్ ప్రభుత్వంలో పేదలకు అందించాల్సిన రేషన్ బియ్యాన్ని వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా దోచేసుకున్నారు. అధికారులతో కుమ్ముక్కై కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తమ జేబుల్లో వేసుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ దోపిడీదారులు ఒక్కొక్కరిగా బయటపడుతున్నారు. ఇటీవల మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన గోదాములో బియ్యం మాయమైన ఘటన బయటపడింది. అదే కోవలో బేతంచెర్లలో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బంధువుల గోడౌన్లలో 1300 బస్తాలకు పైగా మాయమయ్యాయని తెలుస్తోంది. ఇది చేసుకుంటే ఫుల్ వచ్చేస్తుంది. ఈ వర్షం ఇది చేసుకుంటే ఇది ఫుల్ వచ్చేస్తుంది. ఇది 10 వస్తుంది సార్. హైట్ 10, దీంతో కలిపితే 10 × 21. ఈ లెక్క తేల్చేందుకు సివిల్ సప్లైస్ డైరెక్టర్ మహేష్ నాయుడు, నంద్యాల డిఎం రాజు నాయక్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. మాయమైన బస్తాలు ఈ మధ్య కాలానివేనని, గత ప్రభుత్వ హయాంలో మాయమైన వాటి గురించి పూర్తిగా ఆరా తీస్తే కోట్ల రూపాయల అవినీతి బయటపడే అవకాశం ఉంది అని అధికారులు చెబుతున్నారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుంకన్న అడిగి తెలుసుకుందాం. సుంకన్న, ప్రభుత్వంలో పేదలకు అందాల్సిన రేషన్ బియ్యంతో అక్రమ వ్యాపారం జోరుగా సాగింది. ఆ దందా ఇప్పటికే జరుగుతోంది. ఈ అక్రమ వ్యాపారాన్ని పూర్తిగా అరికట్టేందుకు కూటమి ప్రభుత్వం కొరడా జల్పిస్తుంది. మొన్నటి వరకు కింది స్థాయి డీలర్లు, ఎండీల ద్వారానే ఈ వ్యాపారం జరుగుతుందని అందరూ భావించారు. అసలు పీడీఎస్ బియ్యం ఏకంగా బఫర్ గోడౌన్ల నుంచే పక్కదారి పడుతుందని తెలిసింది. ఇందుకు తగ్గట్టే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో బఫర్ గోడౌన్ల నిర్వాహకులే దొరికిపోవడం గమనార్హం. అలాగే జిల్లాలోని బేతంచెరువులో ఒక ఎస్డబ్ల్యూఎస్ గోడౌన్, మరో ప్రైవేట్ గోడౌన్ లో దాదాపు 1300 రేషన్ బస్తాలు మాయమైనట్లయితే తెలుస్తుంది. ఈ ప్రైవేటు గోడౌన్ నిర్వాహకులు ఒకరు మాజీ మంత్రి బుగ్గన బంధువుగా, మరో వ్యక్తి ఆయనకు చాలా సన్నిహితుడని తెలుస్తోంది. 2 రోజుల కిందట బేతంచెరువుని బఫర్ గోడౌన్ లో సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ మహేష్ నాయుడు అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఎస్డబ్ల్యూఎస్ గోడౌన్ లో 309 బియ్యం బస్తాలు తక్కువ ఉన్నట్లు గుర్తించారు. అలాగే అక్కడే ఉన్న మరో ప్రైవేట్ గోడౌన్ కూడా తనిఖీ చేసేందుకు ప్రయత్నించగా యజమానులు, మేనేజర్ అందుబాటులో లేకుండా పోయారు. ఈ ప్రైవేట్ గోడౌన్ లో 900కు పైగా రేషన్ బియ్యం బస్తాలు మాయమైనట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ గోడౌన్లకు సంబంధించినటువంటి రికార్డులు ఇవ్వడంలో సివిల్ సప్లై డిఎం రాజు నాయక్ ఏదైతే జాప్యం చేస్తున్నారని సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ మహేష్ నాయుడు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బఫర్ గోడౌన్లో ప్రస్తుతం కనిపించకుండా పోయినటువంటి బియ్యం విలువ దాదాపు 50 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. కేవలం బయటపడిన వాటి విలువ ఇంత ఉంటే గత 5 ఏళ్లలో కోట్ల రూపాయల వ్యవహారం గుట్టు చప్పుడు కాకుండా సాగిందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు కోవిడ్ సమయంలో కేంద్ర ప్రభుత్వం పేదలకు అదనంగా ఇచ్చినటువంటి బియ్యాన్ని కూడా వారికి చేరకుండా సరిహద్దులు దాటించారని విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ స్థాయి బియ్యం పక్కదారి పట్టిన వైసీపీ నాయకులు అండదలిన వారికి అధికారులు వత్తాసులు పరికి పేద పాత్ర వహించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అందుకే గత 5 ఏళ్లలో రికార్డులని పరిశీలిస్తే అసలు ఎంత బియ్యం పేదలకు అందకుండా పోయింది, ఎన్ని కోట్ల రూపాయల వైసీపీ నాయకుల జేబుల్లోకి పోయిందని కూడా తెలుస్తుందని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అలాగే వారికి సహకరించిన అధికారుల భాగవతం కూడా బయటపడే అవకాశాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మాయనటువంటి బియ్యం వరకే కూటమి ప్రభుత్వం పరిమితం కాకుండా లోతుగా ఆరాధిస్తే మొత్తం కూడా ఈ వ్యవహారంతో ఈ కుంభకోణం అంతా కూడా బయటపడేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ గత 5 ఏళ్లలో జరిగినటువంటి యొక్క బియ్యం అక్రమాలను కూడా బయటకు తీస్తాము, లేదా అక్రమార్కులపైన కూడా పీడీ యాక్ట్ అమలు చేస్తామని కూడా సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ మహేష్ నాయుడు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ సుంకన్న.